సర్వతీర్థమయీ మాత సర్వదేవమయ పిత తస్మాత్ సర్వప్రయత్నేన పూజయేతు తౌహి నిత్యతః. మాతృదేవో భవ పితృదేవో భవ. శరీరం నుంచి ఆత్మ ఎలా బయటికి వస్తుంది అని చెప్పి కొంతమంది సందేహాలు విన్నవాళ్ళే అడుగుతూ ఉంటారు. విన్నవాడే మమ్మల్ని అడగడం, మా జోలికి రాడు, అతనికి నా పేరు తెలియదు, అతని పేరు నన్ను అడిగి తెలుసుకోవాలని తాపత్రయం లేదు. కాబట్టి ఇది విన్నవాడికి ఏదో డౌట్ వస్తూ ఉంటుంది, మరి తప్పదు, రావాలి. రాకపోతే అది విన్నట్టు కూడా కాదు. ఇంకంటే ఏం లేదు, మీరు చెప్పింది వినేటివేనా అని కాస్త తన బ్రెయిన్, తన మెదడును కూడా ఉపయోగిస్తున్నాడనే విషయం మాకు అర్థమవుతుంది. అంచేత అలాగే అప్పుడప్పుడు మీకు వచ్చే ప్రశ్నలు అడగండి, ఓపికగా చెప్తాం. మీరేంటి ఏ ప్రవచనం చెప్పేవాళ్ళైనా చెప్తారు దాన్ని. ఆ ఓపిక, సహనం అన్నీ ఉండాలి, ఆ జ్ఞానం ఉండాలి. కాబట్టి ఎవరు అడిగారు సంబడి, శరీరం నుంచి ఆత్మ ఎలా బయటికి వస్తుంది అంటే మరణించేటప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని ఒక రకమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాసతో వాడు అడగడం జరిగింది. ఇక్కడ మనం చెప్పుకోవాలి అంటే ఈ మరణాన్ని గురించి కొంతమంది అంటే ఉపనిషత్తుల్లో ఒక రకంగా చెప్పబడింది, అలాగే భగవద్గీతలో ఒక రకంగా చెప్పబడింది, పురాణాల్లో ఒక రకంగా రకరకాలుగా చెప్పబడింది. కాబట్టి వేరువేరు కోణాల్లో వేరువేరు పద్ధతుల్లో, అంటే ఆ పద్ధతులన్నీ కూడా ఉండవచ్చు, అందరికీ ఒకే రకంగా మరణం సంభవించాలని లేదు కదా. కాబట్టి ఆ విధంగా వాటిని అన్నింటినీ ప్రస్తావిద్దాం మనం. అన్నీ లేనివేం కాదు, అందులో ఒకటే కాదు, 3 రకాలుగా వాడు చెప్పినది కరెక్టే, వీరు చెప్పింది కరెక్టే, అందరికీ ఒకే రకమైన మరణం రాదు కదండి. అంచేత ఆ విధంగా రకరకాలుగా చెప్పారు. ఆ విధంగా ఏంటంటే కొంతమంది వేదాంతపరంగా చెప్పుకోవాలంటే మొట్టమొదట దీన్ని స్థూల శరీరం అంటారు. అంటే చనిపోయేటప్పుడు వేరు కోణాల్లో వేదాంతపరంగా చెప్పేవాళ్ళు ఏం చెప్పారంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అని చెప్పేసి 2 రకాలుగా. అంటే స్థూల శరీరం అంటే మామూలుగా ప్రాణశక్తి, మనసు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా పని చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు జీవుడుగా ఉంటాడు. ఈ స్థూల శరీరం వీటితో పనిచేస్తూ ఉంటుంది. ఇక సూక్ష్మ శరీరం జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవేవి పనిచేయవు, ప్రాణశక్తి లేకుండా వీటన్నిటి అయిపోయిన తర్వాత అది సూక్ష్మ రూపంగా మారుతుందని చెప్పేసి చెప్తున్నారు. మనకి భగవద్గీతలో చెప్పినట్టయితే వాసాంసి జీర్ణాని యథా విహాయ అని చెప్పేసి, ఎలా అయితే మనం వేసుకున్నటువంటి ఈ షర్ట్, ఈ చొక్కా తెలుగులో చెప్పాలంటే ఇంకా రకరకాల ప్రాంతాల్లో రకరకాల పేర్లు ఉంటాయనుకోండి, ఇది ఎలా అయితే మాసిపోవటమో చిరిగిపోవటమో జరిగినప్పుడు దీన్ని ఎలా మార్చి వేరే వస్త్రాన్ని, మంచి వస్త్రాన్ని ఎలా అయితే ధరిస్తూ ఉంటామో అలాగే ఈ శరీరం పాడైపోయినప్పుడు ఈ లోపల ఉన్నటువంటి జీవాత్మ ఈ బయట ఉన్నటువంటి ఈ స్థూల శరీరాన్ని వదిలేసి మరొక మంచి శరీరంలోనికి శరీరంలో ప్రవేశిస్తుంది. ఎందుకంటే ఈ శరీరం పాడైపోయింది, హార్ట్ పాడైపోయింది, కళ్ళు పాడైనవి, చెవులు పాడయ్యాయి, ముక్కు పాడయ్యాయి, ఎన్ని పార్ట్లు ఉన్నాయి శరీరంలో, అన్నిటికీ ఏదో రోగం వచ్చును. జీవితాన్ని ఎన్నాళ్ళు ఇడుస్తాడు, వెనకాల వాళ్ళకి బాధ కదా. కొన్నాళ్ళు పోయాక తన బాధ తనే పడలేని పరిస్థితిలో ఈ శరీరాన్ని ఆ జీవాత్మ వదిలిపెట్టేసి వేరే కొత్త శరీరం, కొత్త చొక్కాలో ఎలా అయితే మనం వేసుకుంటున్నామో అదేవిధంగా మంచిగా ఉన్నటువంటి మరొక శరీరంలో ప్రవేశిస్తాడని చెప్పేసి అది భగవద్గీతలో వాసాంసి జీర్ణాని అనే ఒక శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకి చెప్పడం జరిగింది. ఈ విధంగా కొంతమంది ఇక ఈ యోగాల గురించి వాళ్ళ గురించి మనకు చెప్పేటటువంటి వారు యోగశాస్త్ర ప్రకారంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, బ్రహ్మరంధ్రం అంటే ఇక్కడ మనకి చిన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు ఇక్కడ మెత్తగా ఉంటుంది. ఇక్కడ మా చిన్నప్పుడు, ఇప్పుడు మా మనవలకి మరి అవి ఆ డాక్టర్లు వాళ్ళు చెప్పలేదు, మా పిల్లలు ఆచరించలేదు. ఇక్కడ చిన్నప్పుడు మాకు ఇక్కడ ఏదో మరి మొత్తం మీద తయారు చేసి ఇక్కడ పెట్టేవాడు. ఇక్కడ చాలా మెత్తగా ఉంటుంది, కొట్టుకుంటూ ఉంటుంది, నాకు కనిపిస్తూ ఉంటుంది కూడా, చిన్నపిల్లలకి కనిపిస్తూ ఉంటుంది కూడా. అక్కడ గట్టిపడడానికి ఏదో చేస్తారు, దాన్ని బ్రహ్మరంధ్రం అంటారు. అక్కడి నుంచి పోతుందని కొంతమంది చెప్పడం జరిగింది. అలాగే దాన్ని బ్రహ్మరంధ్రం అంటారు. అలాగే ఈ మామూలుగా ఈ చక్రాల గురించి మనం చెప్తుంటారు కదా, మూలాధారం ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ ఈ సహస్రారం అంటే అది కూడా ఇక్కడ ఉంటుందని చెప్పేసి అంటుంటారు. దాని ద్వారా పోతుందని వాళ్ళు చెప్తారు. ఈ విధంగా రకరకాలుగా చెప్పారు. ఏమైనప్పటికీ కూడా ఎవరు చెప్పినా కూడా ఈ ప్రాణం పోవటము, ఈ రకరకాలైనటువంటి భిన్న అభిప్రాయాలు కూడా కాదు, అందరికీ ఒకే రకంగా పోవాలని ఏమి లేదు కదండి.
కొంతమంది అనారోగ్యంగా పోతారు. మామూలుగా చెప్పుకోవాలంటే మనం మన కళ్ళ ముందు జరిగే మరణాల గురించి చెప్పుకుందాం. కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతారు, కొంతమంది వయసు అయిపోయి చనిపోతారు. ఒకడు ఏముండదు, తిండి హాయిగా తిరుగుతూనే పుట్టుకుని చచ్చిపోతాడు. అలా రకరకాల మరణాలు రకరకాలుగా వాళ్ళు చేసుకున్న కర్మలు వస్తూ ఉంటాయి. ఏదైనా అదే రకంగా ఇక్కడ మరణం అనేటటువంటిది, ప్రాణం ఎట్లా పోతుంది అనేటటువంటి దాని గురించి, ఆత్మ ఎలా బయటకు వెళ్తుంది అనే దాని గురించి కూడా రకరకాలుగా పోయేటటువంటి వాళ్ళ కర్మలను బట్టి ఇవి యోగ శాస్త్రకారులు ఒక రకంగా చెప్పారు. మనకి పురాణాలు వేరువేరుగా చెప్తున్నాయి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది వేరుగా ఉంది. ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా నమ్మదగినవే, అందులో ఎటువంటి సందేహం లేదు. చెప్పిన వారు ఎవరు కూడా సామాన్యులు కాదు. వారు చెప్పింది కరెక్టే, వీరు చెప్పింది కరెక్టే, వీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు నుంచి మీరు ఇక్కడి నుంచి ఎక్కడికో ఒక ప్రదేశానికి, ఒక ఊరు వెళ్ళాలనుకున్నారండి. దానికి మూడు దారులు ఉన్నాయి, కొన్నిటికి 6 దారులు ఉంటాయి, కొన్ని దానికి ఒకటే దారి ఉంటుంది. అట్లా ఏ దారి వెళ్ళినా వెళ్ళవలసింది గమ్యం ఒకటే అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఆత్మ బయటికి ఎలా వెళ్తుంది అనేది రకరకాల దారిలో వెళుతూ ఉంటుంది. ఆత్మతే వెళ్ళిపోవడం గ్యారంటీ, అందులో సందేహం లేదు. ఈ విధంగా ఆత్మ బయటికి ఎలా వెళ్తుంది అనే దానికి రకరకాలు చెప్పారు. వాటిని అన్నింటినీ కూడా మీరు తెలుసుకోండి. మీకు తెలియడం కోసమే తెలియదు. ప్రశ్న వారు అడిగారు, మనం చెప్తాం. సో